కువైట్ లో ఉన్న భారతీయులందరికీ శుభవార్త. యూసఫ్ కార్గో వారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల నేపథ్యంలో అద్భుతమైన ఆఫర్లు తీసుకొని వచ్చారు. 40 కేజీలకు 20 దినార్లు, 50 కేజీలకు 25 దినార్లు, 60 కేజీలకు 30 దినార్లు, 100 కేజీలకు 50 దినార్లు. అలాగే ఈ యొక్క బంఫర్ ఆఫర్ ను ఎవ్వరూ మిస్ అవ్వద్దని కోరుకుంటూ, అలాగే మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, పికప్ ఛార్జీలు లేవని చెప్పేసి యూసఫ్ కార్గో వారు తెలియజేశారు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు ప్రయాణిస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రయాణించేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చైనాలో మనం చూసుకుంటే HMPV వైరస్ కేసులు భారీగా పెరుగుతూ ఉన్నాయి. అక్కడ ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ నుంచి ఇండియాకు సంక్రాంతి పండుగ వస్తూ ఉన్న నేపథ్యంలో చాలా మంది వెళుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వారు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, అలాగే ఈ యొక్క శ్వాసకోశ వైరస్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి చైనా వరకే పరిమితమయ్యింది. ఇతర దేశాలకు వ్యాపించకుండా ఉండేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వైద్య నిపుణులు సూచించిన సూచనల ప్రకారం మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, అలాగే ఎవరైనా మీకు తెలిసిన వారు కనపడితే వాళ్లకు షేక్ హ్యాండ్లు ఇవ్వడం కానీ, లేకపోతే ఎవరైనా తుమ్మినా కానీ, దగ్గినా కానీ, జలుబు లక్షణాలు ఉంటే కానీ వాళ్లకు దూరంగా ఉండాలని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ నుంచి ఎవరైతే ఇండియాకు వెళుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ యొక్క వైరస్ ను నివారించవచ్చని చెప్పేసి, కువైట్ లో అయితే ఈ యొక్క వైరస్ కు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కాలేదు. కానీ కువైట్ నుంచి ఇండియాకు వెళ్లేటప్పుడు ప్రస్తుతం ఇండియాలో 2 కేసులు నమోదైనట్లు ICMR అధికారికంగా ప్రకటించింది. బెంగళూరులోని 2 చిన్నారులకు 3 నెలలు మరియు 8 నెలల చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చైనా వైరస్ HMPV సోకిందని చెప్పేసి ICMR ధృవీకరించింది. రొటీన్ సర్విలియన్స్ లో వారిలో మల్టిపుల్ రెస్పిరేటరీ వైరల్ పాథోజెన్స్ ను గుర్తించామంది. బాధితులకు అంతర్జాతీయ ప్రయాణాల హిస్టరీ లేదని తేల్చి చెప్పింది. అయినప్పటికీ వ్యాధి రావడం అందరినీ కలవరపెడుతూ ఉంది. వీరిద్దరూ బెంగళూరులోని బాపిస్టు ఆసుపత్రిలో చికిత్స పొందడం గమనార్హం. కాబట్టి ప్రయాణాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ యొక్క చిన్నపిల్లలు ప్రయాణాలు చేయకపోయినా సరే వచ్చాయి. అలాగే వ్యాధి ఎలా వచ్చిందని చెప్పేసి దాని వెనుక కారణాలను గుర్తించేందుకు ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విచారణ ప్రారంభించింది. కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వచ్చేవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకొని సంతోషంగా మీ యొక్క కుటుంబంతో సంక్రాంతి పండుగను జరుపుకొని మళ్ళీ తిరిగి కువైట్ కు రావాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.